హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టిషితా టాక్స్. ఈరోజు మన వీడియోలో ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకునే పల్లి చిక్కీ ఇంట్లోనే ఎలా చేయాలో చూద్దామండి. నేను చెప్పే ఈ కొలతలతో చేశారు అంటే మీరు బయట స్వీట్ షాప్లో తినే పల్లి చిక్కీనే ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కాస్త మందంగా ఉన్న ప్యాన్ పెట్టేసుకుందాము. దీనిలో 1.5 కప్పు వరకు పల్లీలు తీసుకుంటున్నానండి. పల్లీలని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ ఈవెన్గా వేగేలాగా వేయించుకోవాలండి. లో ఫ్లేమ్లో మాత్రమే వేగితేనే ఈ పల్లీలు అనేవి లోపల వరకు వేగి రుచిగా వస్తాయి. హై ఫ్లేమ్లో పెట్టామంటే ఇవి మాడిపోతాయి అండి. ఇవి కలర్ చేంజ్ అయ్యి లోపలి వరకు వేగేలాగా ఇలా వేయించుకుంటూ ఉన్నాము. అలానే పల్లీలను తీసుకునేటప్పుడే మనము కాస్త పాత పల్లీలు డార్క్ కలర్లో ఉన్నవి మాత్రమే తీసేసుకోండి. అప్పుడే పల్లీ చిక్కీ రుచిగా వస్తుంది. చూడండి, ఇవి వేగాయో లేవో ఒకసారి చెక్ చేసుకుందాము. పొట్టు అయితే మనకి వస్తూ ఉంది కదా, చక్కగా పల్లీలు వేగాయని. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇవి పూర్తిగా చల్లార్చుకుందామండి. అలా చల్లారితేనే పొట్టు అనేది ఈజీగా రిమూవ్ అవుతుంది. ఇప్పుడు ఒక నాప్కిన్ కానీ టవల్ కానీ తీసేసుకుందాము. దానిపైన పూర్తిగా చల్లారిన ఈ పల్లీలను అయితే వేసేసుకుందాము. మీరు ఒకసారి ఇవి చల్లారిన తర్వాత ఒకసారి చేతితో రబ్ చేస్తే చూడండి, ఇలా పొట్టు అనేది ఈజీగా రిమూవ్ అయిపోవాలి. మీకు ఓపికగా ఉంటే ఇలా చేతితో రబ్ చేసి కూడాను పొట్టు తీసేసుకోవచ్చు. లేకపోతే ఇలా టవల్ని వేసేసి 2 చేతులతో ఇలా మనము రుద్దుతూ ఉన్నామంటే పొట్టు ఈజీగా రిమూవ్ అయిపోతుంది. లేదా చపాతీ రోలర్ని తీసుకొని లైట్గా ప్రెషర్ పెట్టామంటే పొట్టు ఈజీగా రిమూవ్ అవుతుంది. అలానే పల్లి కూడాను 2 బద్దలుగా అవుతుంది. మరీ ఎక్కువ ప్రెషర్ పెట్టారు అంటే ఇది పలుకులుగా అయిపోతూ ఉంటుంది. చూసుకొని మెల్లిగా రబ్ చేసుకోండి. ఈ పొట్టు మొత్తం తీసేసిన తర్వాత ఇలా నీట్గా చేసుకొని పల్లీలని ఒక పక్కన పెట్టేసుకుందామండి. పొట్టు ఉంది అంటే పల్లి చిక్కీ అస్సలు టేస్ట్ బాగోదు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 1 స్పూను నెయ్యి అయితే వేసేసుకున్నాను. అలానే 1.5 కప్పు వరకు బెల్లం వేసేసుకుంటున్నాను. దీనిలో ఎలాంటి వాటర్ అవసరం లేదండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ ఉన్నామంటే బెల్లం మొత్తం కరిగిపోతూ ఉంటుంది. ఈ బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత దీనిలో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు మీరు బేకింగ్ సోడా వేసుకున్నారు అంటే చక్కగా పల్లి చిక్కీ అనేది క్రిస్పీగా బౌల్లో విడుస్తూ వస్తుందండి పర్ఫెక్ట్గా. ఇలా నురగగా వచ్చేంత వరకు, అలానే బేకింగ్ సోడా మిక్స్ అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి. ఇలా పాకం వచ్చిందో లేదో కొన్ని వాటర్ తీసుకొని దాంట్లో వేసి చల్లారిన తర్వాత చూస్తే ఇది గట్టిగా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా విరిగిపోయేటట్లు ఉండాలి. అప్పుడే మనకి పల్లి చిక్కీకి పర్ఫెక్ట్ పాకం వచ్చినట్లు. ఇప్పుడు దీంట్లో మరొక స్పూను నెయ్యి అయితే వేసేసుకొని మనం ఆల్రెడీ పొట్టు తీసుకొని ఉంచుకున్న పల్లీలు ఉన్నాయి కదా, వాటిని వేసేసుకుందామండి. వేసేసుకొని లో ఫ్లేమ్లో ఈ పల్లీలకి మొత్తము ఈ బెల్లం పట్టే విధంగా కలుపుకుంటూ ఉండాలి అండి. ఇలా మొత్తం కలిసిన తర్వాత దీనిలో ఒక 4 యాలకులని ఫ్లేవర్ కోసం దంచి వేస్తున్నాను. ఈలోపు నేను ఒక కవర్కి అయితే నెయ్యి అప్లై చేసుకొని ఉంచేసుకున్నాను అండి. ఇక్కడ ఒక 5 kg నేను ఆశీర్వాద్ ఆటా కవర్కి నెయ్యి రాసుకున్నాను. మీరు కావాలంటే బటర్ పేపర్ కానీ లేదా ఏదైనా స్టీల్ ప్లేట్కి నెయ్యి రాసుకొని ఉంచుకున్నారు అంటే వెంటనే మనము ఈ బ్యాటర్ని దానిపైన వేసుకొని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోవచ్చు అండి. తర్వాత అన్ని వైపులా కూడాను సరిచేసేసుకొని పైన నెయ్యి రాసుకున్న ఈ చపాతీ రోలర్తో లైట్గా ఇలా రుద్దాము అంటే ఇది స్టిక్ అయిపోతూ ఉంటుంది. ఇది వేడిగా ఉన్నప్పుడు మాత్రమే మనకి కావాల్సిన సైజులో ఇలా ఘాట్లు పెట్టుకున్నాము అంటే చక్కగా వచ్చేస్తుందండి. ఇది గట్టి పడిపోయింది అంటే దీన్ని కట్ చేయడం మన వల్ల కాదు. సో ముందుగానే వేడిగా ఉన్నప్పుడు ఇలా మనకు కావాల్సిన సైజులో షేపుల్లో వీటిని ఇలా కట్ చేసుకొని ఉంచుకుందాము. ఇది కనీసము చల్లారడానికి 10 నుంచి 15 నిమిషాలు టైం పడుతుంది. పూర్తిగా చల్లారిన తర్వాత చూడండి మనకి అచ్చు అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో పల్లి చిక్కీ అచ్చు. దీనిని మనము జస్ట్ ఇలా ఎక్కువ ప్రెషర్ అప్లై చేయకుండానే ఈజీగా ఇలా మనకి ఘాట్లు ఎలా అయితే పెట్టుకున్నామో అలా వచ్చేస్తుందండి. మీరు ఈ పల్లి చిక్కీకి గుర్తుంచుకోవాల్సింది బెల్లం అనేది పాకం బెల్లం అని దొరుకుతుంది. అది తీసుకున్నారు అంటే పల్లి చిక్కీ పర్ఫెక్ట్గా వస్తుంది. అలానే
పల్లీలు కూడాను లేతగా ఉన్న పల్లీలు అస్సలు తీసుకోకండి, టేస్ట్ అస్సలు బాగోదు. కాస్త డార్క్ కలర్లో పాత పల్లీలను తీసుకున్నామంటే ఇది చక్కగా మంచి రుచిగా వస్తుంది. నేను చెప్పిన ఈ కొలతలతో మీరు చేసుకున్నారు అంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ క్వాంటిటీలో పల్లీ చిక్కీని చేసేసుకోవచ్చు. పిల్లలు స్నాక్స్ అడిగినా లేదా ఎప్పుడైనా ఏదన్నా తినాలి అని అడిగినా ఇలా చేసి పెట్టుకుంటే రుచిగా ఉంటుంది. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్